వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఇస్తేమా జరుగుతున్న సందర్భంగా పరిసర భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పార్కింగ్ ప్రదేశాలు, కంట్రోల్ రూమ్, సభాస్థలి మొదలగు ముఖ్యమైన ప్రాంతాలను స్వయంగా సందర్శించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఆత్మకూరు డీఎస్పీ రామంజీ నాయక్, సిఐలు రాము, సురేష్ కుమార్ రెడ్డి, ఇస్తేమా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అప్పుడు 25,000 మంది వచ్చారు. మన ఎస్టిమేట్ అప్పుడు 2 lakhs వరకు రావచ్చు. నైట్ వరకు 1 lakh చేరుకుంటారు. దానికోసం ప్రాపర్ బందోబస్తు పెట్టుకున్నాము. పోలీస్ సైడ్ నుంచి 2 shifts లో ఇప్పుడు బందోబస్తు నడుస్తుంది. మోర్ దెన్ 400 members తో బందోబస్తు నడుస్తుంది. ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ 18 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. దాంట్లో CCTV కెమెరాస్ అండ్ పార్కింగ్ సిబ్బంది ప్రాపర్ డైవర్జన్ మొత్తం ప్లాన్ చేసి RTC బస్సెస్కి కూడా ముందు చెప్పుకొని అన్ని మొత్తం పబ్లిక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇక్కడ ఇస్తమా జరుగుతుంది, కొద్దిగా ట్రాఫిక్ చూసుకోవాలా. సో ఇవన్నీ ఏర్పాటు చేసాము. ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తుంది. అన్ని ఇంకా ఎంతమంది రావచ్చు సార్ మనకి ఇస్తమా? మన ఎస్టిమేషన్ 2 lakh వరకు ఉంది. ఇప్పుడు సెక్యూరిటీ స్టాఫ్ 400 members డ్రా చేసాము బందోబస్తుకి. 2 shifts నడుస్తుంది. దాంతో పాటు ఇస్తమా నుంచి కూడా మనకి అరౌండ్ 400 వాలంటీర్స్ మనకి ఇచ్చారు, ట్రాఫిక్ మానిటరింగ్ కోసం, మేనేజ్మెంట్ కోసం. సో అన్ని బాగానే నడుస్తుంది. ఇప్పుడు అదనంగా వచ్చేటువంటి వాళ్ళు అంటే 2 లక్షలు కాకుండా ఇంకా ఎక్కువ వస్తే ఎలాంటి ఏమైనా అసౌకర్యాలు? మన అన్ని ప్రిపేర్డ్ ఉన్నాము. ఎందుకంటే మోర్ దెన్ 300 acres ల్యాండ్ ఉంది, పార్కింగ్ సఫిషియెంట్ ఉంది. నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళకి వేరే మార్గం ఇచ్చాము. ఇక్కడ నుంచి వచ్చే గుంటూరు, కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళకి వేరే రూట్ నుంచి వస్తారు. సో ముఖ్యంగా ట్రాఫిక్ బందోబస్తు పెట్టాము. ఏం మంది రాకుండా చూసుకున్నాము. సార్ ఎవ్రీ